అప్పటి నేతలు అసభ్యకర పదజాలం చాలా తక్కువగా వాడేవారు. ఒకవేళ అసభ్యకర పదాలు ఏ రాజకీయ నాయకుడైనా ఉపయోగిస్తే వారికి తరువాత అధినేతలు మందలించేవారు, క్లాస్ పీకేవారు. దీంతో ప్రతిపక్షంలోని నేతలు, అధికార పక్షంలోని వారు రాజకీయ ప్రసంగాల్లో అసభ్యకర పదజాలం ఉపయోగించాలంటే భయపడేవారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్ హయాంలో చాలా వరకు క్రమశిక్షణ కలిగిన రాజకీయాలను నడిచాయనడంలో సంకోచం అక్కర్లేదు. కానీ ప్రస్తుతం వైఎస్ జగన్ హయాంలో రాజకీయాలకు అర్థమే మారిపోయింది అన్న భావన ఏపీ ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది. జగన్ హయాంలో కొందరు మంత్రులకు ఏపీ ప్రజలు బూతుల మంత్రులుగా పేర్లు పెట్టారంటే జగన్ తరహా రాజకీయం ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశం మొత్తం ప్రస్తుతం ఏపీ వైపు చూస్తోంది. ఇలా కూడా రాజకీయాలు చేస్తారా? ఇంత దారుణంగా అసభ్యకర పదజాలాన్ని రాజకీయ ప్రసంగాల్లో ఉపయోగిస్తారా? కుటుంబ సభ్యుల్లోని ఆడవారిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ఇంత దారుణంగా చేస్తారా అని ఆశ్చర్యపోతున్నారు. ఏపీలోని కొందరు మంత్రులు ప్రెస్ మీట్లు, సమావేశాలు టీవీల్లో ప్రసారమవుతున్నాయంటే పిల్లలు చూడకుండా తల్లిదండ్రులు టీవీలు ఆపేసే పరిస్థితి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. ఇంతలా ఏపీలో రాజకీయాలు దిగజారిపోవడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కారణమని అంటున్నారు పరిశీలకులు. ఆ పరిశీలకులు చెబుతున్నదే వాస్తవమని తాజాగా నిర్ద్వంద్వంగా వెల్లడైపోయింది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జగన్ ప్రవర్తన గురించి సంచలన విషయాలను వెల్లడించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో జగన్ పాలన ఉంటుందని అనుకున్నా, కానీ వైఎస్ఆర్ పాలనకు ప్రస్తుత జగన్ పాలనకు ఏమాత్రం పోలిక లేదని వసంత కృష్ణప్రసాద్ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. కక్ష సాధింపు చర్యలు వద్దు, వైఎస్లా పాలించండని పలుసార్లు తాను ఆయనకు చెప్పే ప్రయత్నం చేశారన్నారు. తాను 2-3 సార్లు జగన్ ను కలిసిన సందర్భంలో ఆయన లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను తిట్టవు, నిన్నెలా నమ్మాలి అని అన్నారని చెప్పారు. జగన్ దృష్టిలో ప్రతిపక్ష నాయకులను బండబూతులు తిడితేనే రాజకీయ నేత, వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారు, తిట్టని వాళ్ళకి ఎమ్మెల్యే, పార్లమెంట్ సీట్లు ఇవ్వరని జగన్ స్వయంగా చెప్పారంటూ వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. తాను హుందా రాజకీయం మాత్రమే నేను చేస్తానని జగన్ కు స్పష్టంగా చెప్పానని కృష్ణప్రసాద్ అన్నారు. స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ చెప్పిన మాటలను బట్టి చూస్తే జగన్ రెడ్డివి ముమ్మాటికి నీచ రాజకీయాలనని తేటతెల్లమవుతోంది. వసంత మాటలు విన్న తరువాత జగన్ ఇది సైకో రాజకీయం కాదా అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సైకో రాజకీయాలతో ఏపీ పరువు తీస్తున్నారంటూ బాహటంగానే విమర్శిస్తున్నారు.